Hello everyone, welcome back to the Explained series. Myself Dr. Karthik, faculty of Sairam Sampatirao team. So today we are going to talk about the International Day for the Biosphere Reserves. Okay, so ఈ రోజు మనం నవంబర్ 3 పురస్కరించుకున్నటువంటి డేట్. సో ఈ రోజు మనం ప్రపంచ బయోస్ఫియర్ దినోత్సవంగా మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఓకే, సో దానికి సంబంధించినటువంటి ఆర్టికల్ ఈ రోజు మనం క్లియర్ కట్గా డిస్కస్ చేద్దాము. ఓకే, సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ స్టార్ట్ అవర్ క్లాస్ సెషన్. కమింగ్ టు ద కాంటెక్స్ట్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్, ఈ ఆర్టికల్ యొక్క కాంటెక్స్ట్లోకి మనం వెళ్ళినట్టయితే, సో ఫ్రమ్ 2022 ఆన్వర్డ్స్, ఓకే, లాస్ట్ ఇయర్ నుంచి మనం సో ఎవ్రీ నవంబర్ 3 వీఆర్ సెలబ్రేటింగ్ యాజ్ ఇంటర్నేషనల్ డే ఫర్ ద బయోస్ఫియర్ రిజర్వ్స్. ఓకే, సో ప్రతి నవంబర్ 3న మనం సో వీఆర్ సెలబ్రేటింగ్ యాజ్ బయోస్ఫియర్, అంతర్జాతీయ బయోస్ఫియర్ రిజర్వ్స్ దినోత్సవం ఇది ఈరోజు మనం సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. ఓకే, సో ఏ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో మనం యొక్క ఇంటర్నేషనల్ డే ఫర్ బయోస్ఫియర్ రిజర్వ్స్ జరుగుతుందో, సో ప్లీజ్ మెన్షన్ ద కామెంట్ సెక్షన్లో మీరు ఇంటర్నేషనల్ బయోస్ఫియర్ రిజర్వ్స్ అనేటువంటి డేని ఏ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ సెలబ్రేట్ చేస్తున్న విషయాన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఓకే, సో కమింగ్ టు ద కీ హైలైట్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్, సో ఈ యొక్క ఆర్టికల్ నుంచి మనం తీసుకున్నట్టయితే, సో ఇనాగరల్ సెలబ్రేషన్ వాజ్ హ్యాపెండ్ ఇన్ ద లాస్ట్ ఇయర్. సో లాస్ట్ ఇయర్ 2022న మనకి ఇనాగరల్ సెలబ్రేషన్ నవంబర్ 3న మనకి ఫస్ట్ ఇంటర్నేషనల్ డే ఫర్ బయోస్ఫియర్ రిజర్వ్స్ అనేది మనకి జరిగింది. ఓకే, సో ఈ ఇయర్ మనకి సెకండ్ ఇంటర్నేషనల్ బయోస్ఫియర్ డే కింద మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఓకే, సో ఈ యొక్క ఈవెంట్ని ఎవరు ఆర్గనైజ్ చేస్తున్నారంటే, సో యునెస్కో సంస్థ, సో యునైటెడ్ నేషన్స్ అనుబంధ సంస్థ అయినటువంటి యొక్క యునెస్కో వారి ఆధ్వర్యంలో మన యొక్క ఈవెంట్ అనేది జరుగుతుంది. సో యునెస్కో యొక్క ఫుల్ ఫామ్ ఏంటమ్మా, సో యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ అనేటువంటి ఈ యొక్క సంస్థ అయినటువంటి హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉందమ్మా, సో ప్యారిస్లో మనకి, సో ఫ్యాషన్ రాజధాని అయినటువంటి ప్యారిస్లో ఈ యొక్క యునెస్కో హెడ్ క్వార్టర్స్ అనేది ఉండడం జరిగింది. సో యునెస్కో వారి యొక్క సెకండ్ ఇంటర్నేషనల్ డే ఫర్ బయోస్ఫియర్ రిజర్వ్ ఈవెంట్ని వాళ్ళు ఈరోజు కండక్ట్ చేయడం జరిగింది. ఓకే, అండ్ why they are conducting means because this biosphere reserves are especially wanted to contribute the sustainable development. Okay, so UNDP గోల్ అయినటువంటి సస్టైనబుల్ డెవలప్మెంట్ కోసం ఈ యొక్క యునెస్కో అనేది నిరంతరం కృషి చేస్తున్న విషయాన్ని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో ఈ యొక్క ఈవెంట్ అనేది, సో ఇట్స్ హ్యావింగ్ ఏ గ్లోబల్ కొలాబరేషన్ అనమాట. ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క ఈవెంట్ని మనం జరుపుకుంటున్నాము. సో ఆల్ ద రీజన్స్ ఇన్ ద వరల్డ్ నెట్వర్క్ ఆఫ్ బయోస్ఫియర్ రిజర్వ్స్ దే వర్ పార్టిసిపేటింగ్ ఇన్ ద ఈవెంట్ అండ్ దే మేక్ ఇట్ యాజ్ వెరీ సక్సెస్ఫుల్ ఈవెంట్ ఇన్ ద లాస్ట్ ఇయర్. ఓకే, సో అదేవిధంగా ఈ ఇయర్ కూడా మనకి సో ఈవెంట్ అనేది ఈరోజు జరగబోతుంది. సో మెనీ ఆల్ ద ఇంటర్నేషనల్ బయోస్ఫియర్ రిజర్వ్స్ వరల్డ్ నెట్వర్క్ అని కూడా సో ఈ యొక్క ఈవెంట్లో మనకి పాలు పంచుకోబోతున్నాయి. ఓకేనా, సో అదేవిధంగా మనకి లాస్ట్ ఇయర్ మనకి మ్యాన్ అండ్ బయోస్ఫియర్ యొక్క 50th యానివర్సరీ అనేది కూడా జరిగిందమ్మా. సో ఎవ్రీ 2 ఇయర్స్కి యొక్క ఫెస్టివ్స్ అనేవి జరుగుతున్నాయి. సో మ్యాన్ అండ్ బయోస్ఫియర్ ప్రోగ్రామ్ ఉద్దేశించి ఎవ్రీ 2 ఇయర్స్కి మనకి యొక్క సమ్మిట్ అనేది కూడా మనకి MIB ప్రోగ్రామ్ ద్వారా మనకి జరుగుతుంది. సో ఈ రెండు ప్రోగ్రాంలు కూడా ఎవరి ఆధ్వర్యంలో జరుగుతాయమ్మా, యునెస్కో ఆధ్వర్యంలో మాత్రమే మనకి ఈ యొక్క బయోస్ఫియర్ ఇంటర్నేషనల్ డే కానీ లేదా MIB ప్రోగ్రామ్ కానీ రెండు కూడా యునెస్కో వారి ఆధ్వర్యంలోనే జరుగుతాయి. ఎక్కడమ్మా, ప్యారిస్లో మనకి ఈ ఈవెంట్ అనేది జరుగుతుంది. ఓకే, సో కమింగ్ టు ద బేసిక్స్ ఆఫ్ ద యునెస్కో. సో యునెస్కో యొక్క బేసిక్స్ మనం చూసినట్టయితే, సో దిస్ యునెస్కో వరల్డ్ నెట్వర్క్ ఆఫ్ బయోస్పేస్, ఓకే, WNBR అనేటువంటి ఎబ్రివేషన్తో మనం చెప్పుకుంటాము. సో దిస్ వాజ్ ఎస్టాబ్లిష్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 1971. ఓకే, 1971లో మనకి యొక్క యునెస్కో వరల్డ్ నెట్వర్క్ ఆఫ్ బయోస్ఫియర్ రిజర్వ్స్ అనే దాన్ని సో మనకి ఎస్టాబ్లిష్ చేసుకోవడం జరిగింది. సో దీని యొక్క ఇంపార్టెంట్ ఉద్దేశాలు ఏంటంటే, ఎస్పెషల్లీ ఇట్ వాంట్ టు ప్రొటెక్ట్ ఆల్ ద ఇంపార్టెంట్ ఇంటర్నేషనల్ ఏరియాస్ విచ్ ఆర్ హ్యావింగ్ వెరీ ఇంపార్టెంట్ బయోలాజికల్ ఇంపార్టెన్స్. ఓకే, బయోలాజికల్ ఇంపార్టెన్స్ ఉన్నటువంటి సో చాలా ప్రాంతాలని కూడా సో ఐడెంటిఫై చేసి వాటికి ఒక ప్రొటెక్షన్ ఇచ్చి, అదేవిధంగా ఆ ప్రొటెక్షన్ ఎలా ఉండాలంటే ఇట్ షుడ్ బోత్ బెనిఫిటింగ్ ద మ్యాన్ యాజ్ వెల్ యాజ్ ద బయోస్ఫియర్. ఓకే, హ్యూమన్స్కి మధ్య, అదేవిధంగా యానిమల్స్కి యొక్క లివింగ్ ఆర్గనిజమ్స్ కూడా మనకి కో ఎగ్జిస్టెన్స్ అనేది ఉండాలి. దేర్ షుడ్ బి హార్మోనీ అబౌట్ the people who are living in the vicinity of the biosphere reserves and also the living organisms. ఓకే, సో సస్టైనబుల్గా రెండు యానిమల్స్ అనేవి ఉండాలి, అదేవిధంగా హ్యూమన్ బీయింగ్స్ అనేవి కూడా సో ఒకే ప్రాంతంలో కో ఎగ్జిస్టెన్స్గా ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఒక బ్యాలెన్స్ రిలేషన్షిప్ అనేటువంటి ఒక ఇంపార్టెంట్ గోల్తో ఈ యొక్క వరల్డ్ నెట్వర్క్ ఆఫ్ బయోస్పేస్ని మనం 1971లో స్టార్ట్ చేసుకున్నాము. ఓకే, సో దీనిలో సంబంధించినటువంటి ఇంకొక ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ ఏంటంటే మ్యాన్ అండ్ బయోస్ఫియర్ ప్రోగ్రామ్. సో దీస్ రిజర్వ్స్ ఆర్ ఎస్పెషల్లీ డెసిగ్నేటెడ్ అండర్ ద MIB ప్రోగ్రామ్. ఓకే, సో MIB ప్రోగ్రాంలో సో ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క యునెస్కో వారు సో దే విల్ ఐడెంటిఫై వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ బయోస్ఫియర్ రిజర్వ్స్ ఇన్ ద కంట్రీస్. సో ప్రతి దేశంలో ఏదైనా ముఖ్యమైనటువంటి బయోస్ఫియర్ రిజర్వ్స్ ఉన్నాయంటే వాటిని ఐడెంటిఫై చేయడం, వాటిని ప్రొటెక్ట్ చేయడం అనేది కూడా ఈ యొక్క MIB ప్రోగ్రాంలో జరుగుతుంది. సో ఆల్ ద డెసిషన్స్ విల్ బి టేకెన్ బై ద MAB ICC. ఓకే, సో MAB ఇంటర్నేషనల్ కోఆర్డినేటింగ్ కౌన్సిల్ అనేటువంటి ఈ యొక్క ఇంపార్టెంట్ సంస్థ అనేది కూడా సో
ప్రతి డెసిషన్ అంటే ఏంటి, ఏ యొక్క బయోస్పియర్ రిజర్వ్స్ని ఐడెంటిఫై చేయాలి, వాటిని ఎట్లా ప్రొటెక్ట్ చేయాలి, ఓకే. సో ఎంఏబీ ప్రోగ్రామ్లో ఏవి ఇంక్లూడ్ చేయాలనేటువంటివి కూడా, సో మొత్తం కూడా ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఎవరి చేతిలో ఉంటుందమ్మా, సో దే విల్ బి టేకెన్ బై ద ఎంఏబీ ఐసీసీ అండ్ విచ్ ఈస్ ద గవర్నింగ్ బాడీ ఫర్ ద మ్యాన్ అండ్ బయోస్పియర్ ప్రోగ్రామ్, ఓకే. So coming to the reach of this particular WNBR, so the world network of biosphere reserves is very huge. Right now it has very global reach. It includes almost all 738 biosphere reserves across almost all 134 కంట్రీస్. దాదాపుగా 134 దేశాల్లో మనకి ఈ యొక్క 738 బయోస్పియర్ రిజర్వ్స్ అనేవి మనకి ఎస్టాబ్లిష్ చేసుకోవడం జరిగింది. అందులో మనకి 22 ట్రాన్స్ బౌండరీ సైట్స్ అంటే ఏంటమ్మా, సో అక్రాస్ 2 కంట్రీస్ మధ్య ఉన్నటువంటి ప్రాంతాలు అనేవి దాదాపుగా 22 బయోస్పియర్ రిజర్వ్స్ ఉన్నాయి, విచ్ ఈస్ వెరీ అప్రిషియేటబుల్ థింగ్ అనమాట. ఓకే, సో 2 దేశాల మధ్య కోఆర్డినేషన్ అనేది తీసుకురావడంలో యునెస్కో వారు చాలా సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళడం జరుగుతుంది, ఓకే. సో దానికి నిదర్శనంగానే మనకి ఇక్కడ దాదాపుగా 22 ట్రాన్స్ బౌండరీ సైట్స్ అనేవి బయోస్పియర్ రిజర్వ్స్గా వీళ్ళు ఐడెంటిఫై చేయడం జరిగింది, ఓకేనా. సో కమింగ్ టు ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ దిస్ పర్టికులర్ బయోస్పియర్ రిజర్వ్స్ ఇన్ ద వరల్డ్ అక్రాస్ ద వరల్డ్ మనం తీసుకున్నట్టయితే, సో దేర్ ఆర్ ఆల్మోస్ట్ ఆల్ 90 సైట్స్ ఇన్ ద 33 ఆఫ్రికన్ కంట్రీస్. సో దాదాపుగా మనకి 33 దేశాల్లో మనకి ఆఫ్రికన్ కంట్రీస్లో మనకి దాదాపుగా 90 సైట్స్ అనేవి ఉన్నాయి, ఓకే. అండ్ కమింగ్ టు ద అరబ్ స్టేట్స్, ఓకే, వెస్ట్ ఏషియా మనం తీసుకున్నట్టయితే, సో దేర్ ఈస్ ఆల్మోస్ట్ ఆల్ 36 స్టేట్స్ ఇన్ ద వెస్ట్ ఏషియా, ఓకే. వెస్ట్ ఏషియా ప్రాంతాలు అంటే మనకి సౌదీ అరేబియా, ఇరాన్, ఓకే, ఈ ప్రాంతాల్లో మనకి దాదాపుగా 36 సైట్స్ అనేవి మనకు కనిపిస్తున్నాయి. అదేవిధంగా ఏషియాలో తీసుకుంటే, ఏషియా పసిఫిక్ రీజియన్లో మనం తీసుకుంటే దాదాపుగా 172 సైట్స్ అనేవి ఉన్నాయి ఇన్ ద 24 కంట్రీస్, ఓకే. దాదాపుగా 24 ఆసియా దేశాల్లో మనకి 172 సైట్స్ అనేవి మనకు కనిపిస్తున్నాయి. అదేవిధంగా దెర్ ఆర్ ఆల్మోస్ట్ ఆల్ యూరోప్లో నార్త్ అమెరికా తీసుకున్నట్టయితే 308 సైట్స్ అనేవి మనకు కనిపిస్తున్నాయి ఇన్ ద 41 కంట్రీస్, ఓకే. అండ్ కమింగ్ టు ద లాటిన్ అమెరికన్ అండ్ కెరేబియన్ కంట్రీస్ మనం తీసుకున్నట్టయితే వీ హ్యావ్ 132 సైట్స్ అక్రాస్ 22 కంట్రీస్. ఇవంతా కూడా మనకి డేటామా, సో నో నీడ్ టు రిమెంబర్ ఆల్ దీస్ థింగ్స్, బట్ జస్ట్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ సేక్, ఓకే. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఏంటి, దేర్ ఆర్ ఆల్మోస్ట్ ఆల్ 738 బయోస్పియర్ రిజర్వ్స్ అక్రాస్ ద వరల్డ్ అండ్ 22 ట్రాన్స్ బౌండరీ బయోస్పియర్ రిజర్వ్స్ ఇన్ ద వరల్డ్. అవి మీరు గుర్తుపెట్టుకోవాలి, మిగిలినవి అక్కర్లేదు, ఓకే. సో దిస్ బయోస్పియర్ ప్రోగ్రామ్ ఎస్పెషలీ వాంటెడ్ టు స్ట్రైవ్ ద అచీవ్మెంట్ బిట్వీన్ ద ఎకనామిక్ యాజ్ వెల్ యాజ్ సోషల్ డెవలప్మెంట్ అండ్ ఆల్సో ప్రిజర్వేషన్ ఆఫ్ కల్చరల్ వాల్యూస్ యాజ్ వెల్ యాజ్ ద కన్జర్వేషన్ ఆఫ్ నేచర్. అంటే ఏంటమ్మా, ఇక్కడ సో డెవలప్మెంట్ అనేది సో సోషల్గా జరగాలి, ఎకనామికల్గా జరగాలి, కల్చరల్గా జరగాలి, ఓకే. సో అదేవిధంగా ఎన్వైరన్మెంటల్గా కూడా జరగాలి, బికాస్ వీ షుడ్ నాట్ కాస్ట్ ద ఎన్వైరన్మెంట్ ఎట్ ద సేక్ ఆఫ్ డెవలప్మెంట్, ఓకే. సో డెవలప్మెంట్ పేరుతో మనం ఎన్వైరన్మెంట్ని నాశనం చేసేటువంటి పనులు మనం ఆపుకోవాలి. సో యునెస్కో వారి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, సో హియర్ మ్యాన్ యాజ్ వెల్ యాజ్ బయోస్పియర్ షుడ్ బి కొలాబరేటింగ్, దే షుడ్ హ్యావ్ బ్యాలెన్సింగ్ యాక్ట్ అనేది ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. దట్ ఈస్ వై దే ఆర్ ఎస్పెషలీ టాకింగ్ ఫర్ ద సస్టైనబుల్ డెవలప్మెంట్, ఓకే. సో మ్యూచువల్ కోఆపరేషన్తో వాళ్ళు ఇద్దరు కూడా సస్టైన్ అవ్వాలి, ఓకే. మ్యాన్ అలాగే సస్టైన్ అవ్వాలి, బయోస్పియర్ని కూడా వీళ్ళు జాగ్రత్తగా కాపాడుకోవాలి. అప్పుడే అనేది ఎర్త్లో లైఫ్ అనేది సస్టైన్ అవుతుంది అనేటి ఇంపార్టెంట్ విషయాన్ని వీళ్ళు మనకి చెప్పడం జరుగుతుంది, ఓకేనా. సో కమింగ్ టు ద నామినేషన్ ప్రక్రియ మనం చూసినట్టయితే, సో దీస్ రిజర్వ్స్ ఆర్ ఎస్పెషలీ నామినేట్ బై ద నేషనల్ గవర్నమెంట్. ఎవరైతే సో నేషనల్ గవర్నమెంట్స్ ఉంటారో, ఓకే, సో వాళ్ళు ఏం చేస్తారు, దే ఆర్ ఎస్పెషలీ గివింగ్ ద లిస్ట్ ఆఫ్ ద రిజర్వ్స్, ఓకే. సో వాళ్ళు ఐడెంటిఫై చేసినటువంటి రిజర్వ్స్ని సో మనకి ఈ యొక్క యునెస్కో ఐసీసీకి పంపించడం జరుగుతుంది. సో యునెస్కో ఐసీసీ ఏం చేస్తుంది, ఈ యొక్క సైట్స్ని పరిశీలించి సో ఏవైతే సైట్స్ వీటి యొక్క క్వాలిఫికేషన్స్ ఉన్నాయో సో వాటికి ఈ యొక్క బయోస్పియర్ ట్యాగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది, ఓకే. సో బయోస్పియర్ నెట్వర్క్లో ఆ యొక్క నామినేషన్ని వీళ్ళు యాక్సెప్ట్ చేస్తారనమాట. సో దిస్ ఈస్ ద వే దే ఆర్ యాక్చువల్లీ టేకింగ్ అప్ ద బయోస్పియర్ రిజర్వ్స్ ఫ్రమ్ దేర్ సావరిన్ నేషన్స్, ఓకే. సో మనం గ్లోబల్ ప్రజెన్స్ తీసుకున్నట్టయితే, సో యూరోప్, నార్త్ అమెరికాలో ఎక్కువ మొత్తంలో మనకి బయోస్పియర్ రిజర్వ్స్ అనేవి కనిపిస్తున్నాయి. సో ఆ తర్వాత ఏషియన్ కంట్రీస్లో మనం చూస్తున్నాము, లాటిన్ అమెరికన్ కంట్రీస్లో చూస్తున్నాము, కెరేబియన్, ఆఫ్రికన్, ఓకే. ఈ విధంగా మనకి అరబ్ స్టేట్స్లో తక్కువ బయోస్పియర్ రిజర్వ్స్ అనేవి మనకు కనిపిస్తున్నాయి, ఓకే. ఇది అంత ఇంపార్టెంట్ ఏం కాదు, బట్ ట్రై టు రిమెంబర్ సమ్, ఓకే. సో యూరోప్లో, నార్త్ అమెరికాలో ఎక్కువ సైట్స్, దాదాపుగా 380+ సైట్స్ అనేవి మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. మనం సౌత్ ఏషియా తీసుకున్నట్టయితే ఓవర్ 30 బయోస్పియర్ రిజర్వ్స్ వర్ ఎగ్జిస్టెడ్ ఇన్ ద సౌత్ ఏషియా. సో సార్క్ నేషన్స్లో మనకి దాదాపుగా 30 బయోస్పియర్ రిజర్వ్స్ అనేవి మనకు కనిపిస్తున్నాయి. సో ఫస్ట్ బయోస్పియర్ రిజర్వ్ అనేది శ్రీలంకలో మనం ఐడెంటిఫై చేసుకోరు, ఓకే. సో దాని పేరు ఏంటమ్మా, హురులు బయోస్పియర్ రిజర్వ్, కవరింగ్ ఆల్మోస్ట్ ఆల్ 25,500 హెక్టేర్స్ ఆఫ్ ట్రాపికల్ డ్రై అవర్ గ్రీన్ ఫారెస్ట్. ఎక్కడ ఆ ప్రాంతం ఏంటి, హురులు బయోస్పియర్ రిజర్వ్, ఓకే. సో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్, ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. హురులు బయోస్పియర్ రిజర్వ్ ఇస్ ద ఫస్ట్ శ్రీలంకాస్ బయోస్పియర్ రిజర్వ్ అండ్ దట్ ఈస్ ద ఫస్ట్ ఇన్ ద సౌత్ ఏషియా ఆల్సో, ఓకే. సో మనకి ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, సో బయోస్పియర్ రిజర్వ్స్ అనేవి ఎక్కడెక్కడ కనిపించట్లేదంటే, సో బంగ్లాదేశ్లో మనకి ఎటువంటి బయోస్పియర్ రిజర్వ్ అనేది లేదు,
భూటాన్లో ఎటువంటి బయోస్ఫియర్ రిజర్వ్ లేదు. నేపాల్ ఆల్సో ల్యాక్ ఆఫ్ బయోస్ఫియర్ రిజర్వ్స్ రైట్ నో. ఓకే, సో నేపాల్ ప్రాంతాల్లో కూడా చాలా ఇంపార్టెంట్ రీజన్స్ ఉన్నాయి. వీ నీడ్ టు కన్సర్వ్. భూటాన్లో కూడా ఉన్నాయి. అదేవిధంగా మనకి బంగ్లాదేశ్లో తీసుకుంటే సుందర్బన్స్ అనేవి ఉన్నాయి. సో ఇట్లాంటి ఇంపార్టెంట్ ఏరియాస్ని సో ఫ్యూచర్లో అయినా సరే బయోస్ఫియర్ రిజర్వ్స్ కింద వాళ్ళు కేటాయించాలని మనం కోరుకుందాం. ఓకేనా? సో అదేవిధంగా ప్రామినెంట్ లొకేషన్స్ తీసుకున్నట్టయితే, ప్రామినెంట్ కంట్రీస్ తీసుకున్నట్టయితే స్పెయిన్లో మనకి ఎక్కువగా మోస్ట్ నెంబర్ ఆఫ్ బయోస్ఫియర్ రిజర్వ్స్ అనేవి మనకు కనిపిస్తున్నాయి. ఆ తర్వాత రష్యాలో మనం తీసుకుంటాం సెకండ్ ప్లేస్లో. థర్డ్ వచ్చేసి మనకి మెక్సికోలో మనకి థర్డ్ హైయెస్ట్ ఆఫ్ సిగ్నిఫికెంట్ బయోస్ఫియర్ రిజర్వ్స్ అనేవి మనకు అక్కడ కనిపిస్తున్నాయి. ఓకే, సో అదేవిధంగా మనకు ఆశ్చర్యపరిచేటువంటి విషయం ఏంటంటే, సో మల్టీ కంట్రీ రిజర్వ్ అనేది మనకి 2021లో యునెస్కో డిక్లేర్డ్ ఆల్మోస్ట్ ఆల్ 5 కంట్రీస్ అంటే ట్రాన్స్ బౌండరీ యునెస్కో రిజర్వ్స్ అనేవి మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. ఎక్కడమ్మా? సో ఆస్ట్రియా, స్లోవేనియా, క్రొయేషియా, హంగరీ, సెర్బియా ఈ 5 కంట్రీస్లో కలిపి మనకి దాదాపుగా 700 కిలోమీటర్ల ప్రాంతాన్ని, ఓకే అంటే ఏంటి, మురా రివర్, డ్రావా, డాన్యూబ్ రివర్ ఈ 3 రివర్స్ని కలిపి దాదాపుగా మనకి 1 మిలియన్ హెక్టేర్స్ ప్రాంతాన్ని ఏం చేశారు, మల్టీ కంట్రీ రిజర్వ్ కింద యునెస్కో వారు ఐడెంటిఫై చేయడం జరిగింది. సో దీన్ని ముద్దుగా ఏమని పిలుచుకుంటారు, అమెజాన్ ఆఫ్ యూరప్ కింద దీన్ని పిలవడం అయితే జరిగింది. ఓకే, సో దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో అమెజాన్ ఆఫ్ యూరప్ కింద రీసెంట్గా మనకి 2021లో మనకి 5 దేశాల్లో ఉన్నటువంటి ట్రాన్స్ బౌండరీ బయోస్ఫియర్ రిజర్వ్స్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. ఓకే, సో కమింగ్ టు ద బయోస్ఫియర్. సో బయోస్ఫియర్ అంటే ఏంటమ్మా, ఎస్పెషల్లీ ఇట్ ఈస్ ద లార్జర్ ఎంటిటీ. సో బయోస్ఫియర్ మీన్స్ సో ఆల్ ద లివింగ్ ఏరియాస్ అండ్ ఆల్సో ద నాన్ లివింగ్ ఏరియాస్ ఇన్ ద ఎర్త్ ఈస్ కాల్డ్ యాజ్ ద బయోస్ఫియర్. ఎక్కడైతే లివింగ్ కాంపనెంట్ ఆఫ్ ద ఎర్త్లో మనం తీసుకున్నట్టయితే సో దట్ ఈస్ కాల్డ్ ద బయోస్ఫియర్. సో మనకి అట్మాస్ఫియర్ ఉంది, అట్లాగే హైడ్రోస్ఫియర్ ఉంది, అదేవిధంగా మనకి లిథోస్ఫియర్ ఉంది. ఈ 3 కలగలిగినటువంటి ప్రదేశం ఏంటమ్మా, సో వేర్ దేర్ ఈస్ లైఫ్. ఓకే, సో ఇక్కడ మనకి లిథోస్ఫియర్ ఉండాలి, వాటర్ ఉండాలి, అదేవిధంగా మనకి అట్మాస్ఫియర్ అనేది కూడా మనకు ఉండాలి. సో ఆ విధంగా ఉన్నటువంటి ఈ యొక్క ట్రై జంక్షన్ మనం ఏమంటాం, బయోస్ఫియర్ అంటాము. సో బయోస్ఫియర్ ఇస్ ద లివింగ్ కాంపనెంట్ ఆఫ్ ద ఎర్త్. ఓకే, సో అట్లాంటి బయోస్ఫియర్ని మనం ఈ యొక్క బయోస్ఫియర్ రిజర్వ్స్ కింద మనం ఐడెంటిఫై చేసి వాటి యొక్క జోన్స్ యొక్క విశిష్టతని మనం కాపాడాల్సినటువంటి అవసరం అయితే ఎంతో ఉంది. ఓకే, నౌ కమింగ్ టు ద పార్ట్స్ ఆఫ్ దిస్ బయోస్ఫియర్ రిజర్వ్. ఓకే, బయోస్ఫియర్ రిజర్వ్లో మనం ఏమేం పార్ట్స్ చూస్తామంటే, సో ఎస్పెషలీ ద బయోస్ఫియర్ ఈజ్ డివైడ్ ఇంటూ ద 3 మేజర్ జోన్స్ కింద మనం డివైడ్ చేసుకుంటామా. సో వన్ ఈజ్ ద కోర్ ఏరియా. సో కోర్ ఏరియా అనేది విచ్ ఇస్ ద సెంట్రల్ పార్ట్ ఆఫ్ ద బయోస్ఫియర్ రిజర్వ్ హ్యావింగ్ ద హైయెస్ట్ అమౌంట్ ఆఫ్ ప్రొటెక్షన్. ఓకే, ద కోర్ ఏరియా మే బి ద నేషనల్ పార్క్ ఆర్ మే బి ద వైల్డ్ లైఫ్ శాంక్చురీ అయినా కూడా అయ్యి ఉండొచ్చు, బట్ ఇట్ ఈస్ హ్యావింగ్ ద హైయెస్ట్ ప్రొటెక్షన్ అనేది మనకి కోర్ ఏరియాలో ఉంటుంది. సో ఎటువంటి హ్యూమన్ ఇంటర్ఫియరెన్స్ని మనం కోర్ ఏరియాలోకి అలౌ చేయమన్నమాట. ఓకే, సో అదేవిధంగా మనం తీసుకున్నట్టయితే ఎస్పెషల్లీ ఆఫ్టర్ ద కోర్ ఏరియా వీ హ్యావ్ ద బఫర్ జోన్. కోర్ దాట్ ఓకే, సో కోర్ చుట్టూ మనకి ఎన్సర్కిల్ అయినటువంటి జోన్ని మనం ఉంటాం బఫర్ జోన్ కింద వర్ణిస్తున్నాం. ఇక్కడ మనకి రెడ్తో షేడ్ చేస్తున్నాను చూడండి. సో దిస్ ఈజ్ ద బఫర్ జోన్. ఓకే, సో బఫర్ జోన్ దాటిన తర్వాత మనకి సో వీ హ్యావ్ ద ట్రాన్సిషన్ జోన్ అంటాం. అంటే ఏంటి, సో ఈ జోన్ అనేది దిస్ ఈజ్ ద జోన్ బిట్వీన్ ద హ్యూమన్ సెటిల్మెంట్స్ అండ్ ద బఫర్ జోన్. బఫర్ జోన్కి ట్రాన్సిషన్ జోన్కి అంటే ఐ మీన్ బఫర్ జోన్కి హ్యూమన్ ప్రెజెన్స్కి మధ్యలో ఉన్నటువంటి జోన్ ఏమంటాం, ట్రాన్సిషన్ జోన్ అంటాం. అంటే ఏంటి, ఈ జోన్ నుంచి ఏమవుతుంది, మనకి ఈ యొక్క ప్రొటెక్షన్ అనేది స్లోగా తగ్గుతుంది, హ్యూమన్ ప్రెజెన్స్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. ఓకే, సో అదేవిధంగా మనం చూసినట్టయితే దిర్ విల్ బి ద హ్యూమన్ సెటిల్మెంట్స్, సమ్ కైండ్ ఆఫ్ హ్యూమన్ సెటిల్మెంట్స్, ఎస్పెషల్లీ మనకి ఫారెస్ట్ డిపెండెంట్ పీపుల్ అంటే ఫారెస్ట్ డ్వెల్లర్స్ కానీ, ఓకే ఎవరైతే ఫారెస్ట్ మీద డిపెండ్ అయినటువంటి పీపుల్ కానీ కొంత మేరకు సెటిల్మెంట్స్ అనేవి మనకి ఇక్కడ ట్రాన్సిషన్ జోన్లో కనిపిస్తూ ఉంటాయి. ఓకేనా, సో కమింగ్ టు ద కోర్ ఏరియాస్ మనం తీసుకుంటే కోర్ ఏరియాస్ ఆర్ ఎస్పెషల్లీ స్ట్రిక్ట్లీ ప్రొటెక్టెడ్ జోన్స్ ఫోకసింగ్ ఆన్ ద కన్జర్వేషన్ ఆఫ్ ల్యాండ్స్కేప్, ఎకోసిస్టమ్, స్పీషీస్ అండ్ జెనెటిక్ వేరియేషన్. ఓకే, సో ఎటువంటి హ్యూమన్ ఇంటర్ఫియరెన్స్ని మనం యొక్క కోర్ ఏరియాలోకి అలౌ చేయమన్నమాట. సో కోర్ ఏరియా విల్ బి స్ట్రిక్ట్లీ ఎయిదర్ ఇట్ విల్ బి ఏ టైగర్ రిజర్వ్ ఆర్ ఇట్ విల్ బి ఏ నేషనల్ పార్క్ ఆర్ ఇట్ విల్ బి ద వైల్డ్ లైఫ్ శాంక్చురీ. ఓకే, సో ఏదైనా అవ్వచ్చు, దేర్ ఈస్ హ్యావింగ్ కన్జర్వేషన్ ఆఫ్ ల్యాండ్స్కేప్. ఓకే, ఓవరాల్ కన్జర్వేషన్ ఆఫ్ స్పీషీస్ అనేది ఇక్కడ కోర్ ఏరియాలో మనకు జరుగుతుంది. ఓకే, సో దట్ ఈస్ వై ఇట్ ఈస్ హ్యావింగ్ హైయెస్ట్ అమౌంట్ ఆఫ్ ప్రొటెక్షన్ ఉంటుంది. ఆ ల్యాండ్ ఏరియాని అంతా కూడా మనం కాపాడుకోవాలి. సో ఎకో సిస్టమ్ని మనం కాపాడుకోవాలి. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి స్పీషీస్ జీవజాతులు ఏవైతే ఉంటాయో సో వాటిని మనం కాపాడుకున్నట్టయితే అక్కడ ఉన్నటువంటి జెనెటిక్ వేరియేషన్ కూడా మనం కాపాడుకోగలుగుతాము. ఓకే, సో ఎండమిసిటీని మనం కాపాడుకోగలుగుతాం. లోకల్ స్పీషీస్ ఉంటాయి, నేటివ్ స్పీషీస్, వాటిని కూడా మనం కాపాడుకోగలిగేటువంటి అవకాశం మనకు ఏర్పడుతుంది ఇప్పుడు వెన్ వీఆర్ ప్రొటెక్టింగ్ ద కోర్ ఏరియాస్ అనమాట. ఓకే, సో అదేవిధంగా కోర్ ఏరియాస్ మనం తీసుకున్నట్టయితే బఫర్ జోన్ మనం తీసుకున్నట్టయితే సో బఫర్ జోన్ ఈస్ ద అడ్జాయినింగ్ ఏరియా. సో మనకి రెడ్లో కలర్ కనిపిస్తుంది కదమ్మా. సో బఫర్ జోన్ ఈస్ ద సరౌండింగ్ ఏరియా ఆర్ అడ్జాయినింగ్ ఏరియా ఎస్పెషల్లీ హ్యావింగ్ ద ఇది ఒక ప్రొటెక్షన్ లేయర్ అనమాట. ఓకే, సో మనం ఎప్పుడైనా సరే కోర్ ఏరియాస్ నుంచి కొన్నిసార్లు ఏమవుతుంది, యానిమల్స్ అనేవి బయటికి రావడం జరుగుతుంది. ఎందుకమ్మా, బికాస్ కోర్ ఏరియా అంతా మనం ఫెన్స్ చేయం కదా, వీఆర్ నాట్ ఫెన్సింగ్ ద కోర్ ఏరియా.
ఓకే, ఫ్రీగా ఉంచుతాం అనమాట. కొన్నిసార్లు ఏమవుతుంది, ఇన్ సర్చ్ ఆఫ్ ఫుడ్, ఇన్ సర్చ్ ఆఫ్ మీటింగ్, ఇన్ సర్చ్ ఆఫ్ సమ్ కైండ్ ఆఫ్ హంటింగ్ కానీ ఏమవుతుంది, సో యానిమల్స్ అనేవి కోర్ ఏరియా దాటి బఫర్ ఏరియాలోకి వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి సో ఆ చుట్టుపక్కల కోర్ ఏరియా కాస్త మనం బఫర్ జోన్ కింద మనం కేటాయించాము. ఓకే, సో మనకి ఈ యొక్క బఫర్ జోన్లో ఏమవుతుందమ్మా, సో బఫర్ జోన్ ఈజ్ ఎస్పెషలీ గివింగ్ ఇంపార్టెన్స్ ఫర్ ద ఎకలాజికల్ ప్రాక్టీసెస్ కానీ లేదా రీసెర్చ్ టీమ్ కానీ దాని మీద ఒక డాక్యుమెంటేషన్ కానీ మానిటరింగ్, ట్రైనింగ్, ఎడ్యుకేషన్ ఇవన్నీ కూడా అంటే ఏంటి, సైంటిఫిక్ స్టడీ, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఏరియాస్కి మాత్రమే వీటిని అలౌ చేస్తారు. ఓకే, సో హ్యూమన్ ప్రజెన్స్ అనేది ఇక్కడ పెద్దగా అలౌ చేయరు అనమాట. ఓకే, ఓన్లీ ఫర్ ద సైంటిఫిక్ రెలవెన్స్కి. ఓకే, సో వైల్డ్ లైఫ్ యాక్టివిస్ట్కి మాత్రమే మీకు, అది కూడా చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్కి ఎంట్రీ పర్మిషన్ ఇస్తే మాత్రమే ఈ లోపలికి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. ఓకే, సో థర్డ్ ఇంపార్టెంట్ ఏరియా ఇస్ ద ట్రాన్సిషన్ ఏరియాస్. సో ట్రాన్సిషన్ ఏరియాస్ ఏంటమ్మా, ఇక్కడ ట్రాన్సిషన్ ఏరియాస్లో మనం వీఆర్ టాకింగ్ అబౌట్ ద ఎకలాజికల్ సస్టైనబిలిటీ మనం మాట్లాడుకున్నట్టయితే సో ఇక్కడ మనకి ఎకనామికల్ వాల్యూస్ గురించి, ఓకే, అదేవిధంగా హ్యూమన్ బిహేవియర్ గురించి, సోషల్ అండ్ కల్చరల్ ఎక్స్చేంజ్ గురించి మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. బికాస్ దిస్ ఏరియా హ్యాస్ ఎ బ్లెండ్ ఆఫ్ హ్యూమన్ ప్రజెన్స్, ఓకే, అండ్ ఆల్సో దే ఆర్ ఎస్పెషల్లీ టేకింగ్ కేర్ ఆఫ్ ద ఎకలాజికల్ సస్టైనబిలిటీ. సో ఫారెస్ట్ని ఎటువంటి డ్యామేజ్ చేయకుండా హ్యూమన్ సెటిల్మెంట్స్ అనేవి ఇక్కడ కనబడుతుంటాయి. ఓకే, సో దేర్ ఇస్ ఏ ప్రాపర్ బ్యాలెన్స్ ఆఫ్ హ్యూమన్ యాక్టివిటీస్ యాజ్ వెల్ యాజ్ ద ఎన్వైరన్మెంటల్ కన్జర్వేషన్. ఓకే, బ్యాలెన్సింగ్ యాక్ట్ అనేది ఇక్కడ మనకి కనిపిస్తుంది. సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ సెటిలర్స్ హియర్, ఎస్పెషలీ మనకి షెడ్యూల్డ్ ట్రైబల్ పీపుల్ ఉంటారు. అదేవిధంగా మనకి ఓకే, సో వీ హ్యావ్ ద ఫారెస్ట్ వుడ్లర్స్ ఉంటారు, ఫారెస్ట్ డిపెండెంట్ పీపుల్ ఉంటారు. ఓకే, వీళ్ళందరూ కూడా ఇక్కడ ఏమవుతుందమ్మా, సో వితౌట్ డ్యామేజింగ్ ద ఎన్వైరన్మెంట్, వితౌట్ డ్యామేజింగ్ ద బయోస్ఫియర్ రిజర్వ్, సో దే స్టార్టెడ్ కోఎగ్జిస్టింగ్ బిట్వీన్ ద ఎన్వైరన్మెంట్ యాజ్ వెల్ యాజ్ ద హ్యూమన్స్. ఓకే, సో హ్యూమన్స్ అట్లాగే ఎన్వైరన్మెంట్ కోఎగ్జిస్టెన్స్ అనేది మనకి ఇక్కడ ట్రాన్సిషన్ ఏరియాస్లో సో బాగా కనిపిస్తుంది. ఓకే, సో దట్ ఈస్ అబౌట్ ద 3 మెయిన్ జోన్స్ ఇన్ ద బయోస్ఫియర్ రిజర్వ్. ఓకేనా, అర్థమైందమ్మా? సో కమింగ్ టు ద బయోస్ఫియర్ రిజర్వ్స్ ఇన్ ఇండియా, ఇండియాలో మనం తీసుకుంటే ప్రజెంట్ మనకి 18 బయోస్ఫియర్ రిజర్వ్స్ ఉన్నాయమ్మా. సో ఇందులో మనకి అవుట్ ఆఫ్ 18, 12 విల్ బి కమ్స్ అండర్ ద మ్యాన్ అండ్ బయోస్ఫియర్ ప్రోగ్రామ్. సో 12ని మనం మ్యాన్ అండ్ బయోస్ఫియర్ ప్రోగ్రామ్లో ఇంక్లూడ్ చేసుకున్నాము. ఓకే, సో ఇండియాలో ఫస్ట్ బయోస్ఫియర్ రిజర్వ్ ఏంటంటే నీలగిరి బయోస్ఫియర్ రిజర్వ్. ఓకే, సో డౌన్ సౌత్లో మనం చూసుకున్నట్టయితే సో దిస్ ఈస్ ద నీలగిరి బయోస్ఫియర్ రిజర్వ్ విచ్ ఇస్ ద ట్రై జంక్షన్ ఆఫ్ తమిళనాడు, కేరళ అండ్ కర్ణాటక. సో ఈ యొక్క ట్రై జంక్షన్లో అంటే 3 రాష్ట్రాలు కలిసినటువంటి ఈ యొక్క ప్రాంతాన్ని మనం బయోస్ఫియర్ రిజర్వ్గా మనం ఐడెంటిఫై చేసుకోవడం జరిగింది, విచ్ వాజ్ ద ఫస్ట్ ఇండియాస్ ఇనాగరల్ బయోస్ఫియర్ రిజర్వ్. ఓకే, ఇండియాకి ప్రప్రథమంగా మొట్టమొదటిసారిగా మనకి నీలగిరీస్ని బయోస్ఫియర్ రిజర్వ్గా గుర్తించారు. ఓకే, అండ్ కమింగ్ టు ద లార్జెస్ట్ బయోస్ఫియర్ రిజర్వ్ ఇన్ ఇండియా, సో గల్ఫ్ ఆఫ్ కచ్ మనకి ఇక్కడ కనిపిస్తున్నాము, గుజరాత్ ప్రాంతంలో ఉన్నటువంటి గల్ఫ్ ఆఫ్ కచ్ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాంతాన్ని మనం లార్జెస్ట్ బయోస్ఫియర్ రిజర్వ్ ఆఫ్ ఇండియా కింద మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా మనకి దిబ్రూ సైకోవా, అస్సాంలో ఉన్నటువంటి ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా, మనాస్ పక్కన కనిపిస్తుంది కదా, దిస్ ఈస్ ద దిబ్రూ సైకోవా. సో దిబ్రూ సైకోవా బయోస్ఫియర్ రిజర్వ్ ఇస్ ద స్మాలెస్ట్ బయోస్ఫియర్ ఇన్ ద ఎంటైర్ ఇండియా. ఓకే, సో మనకి ఎక్కువగా బయోస్ఫియర్ రిజర్వ్స్ అనేవి మనకి అస్సాంలో మనకు కనిపిస్తాయి, 2 బయోస్ఫియర్ రిజర్వ్స్ ఉన్నాయి. ఓకే, మేఘాలయలో మనకి నోక్రెక్ ఉంది, సో అరుణాచల్ ప్రదేశ్లో మనకి దిహాంగ్ దెబాంగ్ ఉంది, అదేవిధంగా వెస్ట్ బెంగాల్లో సుందర్బన్ ఉంది. ఓకే, సో ఒడిస్సాలో సిమ్లీపాల్ ఉంది, ఆంధ్రప్రదేశ్లో మనకి శేషాచలం అడవులు ఉన్నాయి. ఓకే, గ్రేట్ నికోబార్ మనకి అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్లో మనకు ఉంది. అదేవిధంగా తమిళనాడు ప్రాంతంలో మనకి గల్ఫ్ ఆఫ్ మన్నార్ ఉంది. ఓకే, కేరళలో అగస్త్యమలై ఉంది, పచమరిహిన్ మధ్యప్రదేశ్. ఓకే, పన్నా టైగర్ రిజర్వ్, పన్నా బయోస్ఫియర్ రిజర్వ్ అనేది మనకి మధ్యప్రదేశ్లో ఉంది. ఓకే, సో అదేవిధంగా నందాదేవి అనేటువంటిది ఉత్తరాఖండ్లో మనకు కనిపిస్తుంది, కోల్డ్ డెజర్ట్ ఇన్ ద హిమాచల్ ప్రదేశ్. ఓకే, ఇవన్నీ కూడా మనకి ఇండియాలో ఉన్నటువంటి బయోస్ఫియర్ రిజర్వ్స్ అమ్మా. ఓకే, ఆల్రెడీ నేను క్లాస్లో ఎవరైతే మనకి యూపీఎస్సీ 0 to 10 ప్రోగ్రాంలో ఉన్నారో సో వాళ్ళకి ఇన్ డీటెయిల్గా ఈ యొక్క క్లాస్ని మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. ఓకే, రైట్. అండ్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ రిజర్వ్స్ ఇన్ ద ఇండియా మనం తీసుకున్నట్టయితే, ప్రామినెంట్ బయోస్ఫియర్ రిజర్వ్స్ ఇన్ ఇండియా తీసుకున్నట్టయితే గల్ఫ్ ఆఫ్ మన్నార్ ఇన్ తమిళనాడు, సుందర్బన్స్ ఇన్ వెస్ట్ బెంగాల్, కోల్డ్ డెజర్ట్ ఇన్ హిమాచల్ ప్రదేశ్. ఓకే, ఈ 3 కాదండి, సో ప్రతి 18 అన్నీ కూడా మనకి 18 బయోస్ఫియర్ రిజర్వ్స్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. అవి ఎక్కడున్నాయి, ఏ స్టేట్లో ఉన్నాయనేటువంటి విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఏ బయోస్ఫియర్ రిజర్వ్లో ఏ నేషనల్ పార్క్ ఉంది, ఏ వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఉంది అనేటువంటి విషయాన్ని కూడా మీరు కొంచెం ఇన్ డీటెయిల్గా క్వశ్చన్ అడిగితే మీరు ఆన్సర్ చేయాలంటే ఖచ్చితంగా ఈ యొక్క 18 బయోస్ఫియర్ రిజర్వ్స్లో ఉన్నటువంటి నేషనల్ పార్క్స్ని, వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ని, టైగర్ రిజర్వ్స్ని కూడా మీరు ఐడెంటిఫై చేసుకోగలగాలి. అప్పుడే మీరు కంప్లీట్గా ఈ యొక్క బయోస్ఫియర్ రిజర్వ్స్ ఆఫ్ ఇండియాని మీరు ఆన్సర్ చేయగలరు. ఓకేనా, సో హోప్ యూ అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ సెయింగ్. నేనేం చెప్తున్నాను మీకు అర్థమై ఉంటుంది. సో కంప్లీట్గా మీరు ఏం చేయాలమ్మా, సో నేషనల్ పార్క్ని, వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ని, అదేవిధంగా టైగర్ రిజర్వ్స్ లేదా ఎలిఫెంట్ కారిడార్స్ ఉన్నటువంటి ప్రాంతాలను మీరు ఐడెంటిఫై చేసుకోవాలి. అవి ఏ బయోస్ఫియర్ రిజర్వ్స్లో ఉన్నాయో కూడా మీరు ఒక నోట్ చేసి పెట్టుకోండి. సో దెన్ ఇట్ బి ఈజీ ఫర్ యువర్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఎగ్జామ్లో మీకు ఈజీగా స్కోర్ చేసుకునేటువంటి విధంగా ఈ విధంగా మీరు చదివినట్టయితే యూ విల్ గెట్ గుడ్ మార్క్స్ అనమాట. ఓకే.
సో కమింగ్ టు ద వే ఫార్వర్డ్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఇంపార్టెంట్ టాపిక్. సో వే ఫార్వర్డ్ మనం తీసుకున్నట్టయితే సో మ్యాన్ అండ్ బయోస్పియర్ అనేది రెండు ఇంపార్టెంట్ అనమాట. సో బయోస్పియర్ ఇంపార్టెంట్, మ్యాన్ కూడా ఇంపార్టెంట్. ఓకే, సో ఇక్కడ ఏంటమ్మా, సో ఎన్వైరన్మెంట్ షుడ్ బి ప్రాపర్లీ బ్యాలెన్స్డ్ విత్ ద డెవలప్మెంట్. ఓకే, సో డెవలప్మెంట్ అనేది ఎన్వైరన్మెంట్ డ్యామేజ్ కాకుండా చేయాలి. సో గ్రీన్ డెవలప్మెంట్ అనేది జరగాలి, సస్టైనబుల్ డెవలప్మెంట్ అనేది జరగాలి. ఓకే, సో మనం తీసుకున్నట్టయితే ల్యాండ్ రైట్స్ ఆఫ్ ట్రైబల్స్ విచ్ డిపెండ్ ఆన్ ద ఫారెస్ట్ రిసోర్సెస్ ఇన్ ట్రాన్సిషన్ ఏరియాస్ షుడ్ బి సెక్యూర్డ్ బై ద అడ్మినిస్ట్రేషన్. ఓకే, సో మనకి ఈ యొక్క బయోస్ఫియర్ రిజర్వ్స్లో ఉన్నటువంటి ట్రాన్సిషన్ ఏరియాస్లో ట్రైబల్ రైట్స్ని మనం ఇంక్లూడ్ చేయాలి. ఖచ్చితంగా వాళ్ళకి సో ఎప్పటి నుంచో తరతరాలుగా సెంచరీస్ నుంచి వాళ్ళు ఉన్నటువంటి ప్రాంతాలని మనం వెకేట్ చేయకుండా కాపాడాలి. సో దే షుడ్ బి ఎడ్యుకేటెడ్, దే షుడ్ బి టాట్ హౌ టు లివ్ హార్మనీ విత్ ద ఎన్వైర్న్మెంట్. ఓకే, యానిమల్స్తో పాటు మనం ఏ విధంగా మనం బ్రతకగలమో వాళ్ళకి సో క్లాసెస్ కానీ సైంటిఫిక్ డిస్కషన్స్ కానీ ఓకే, సో అదేవిధంగా వాళ్ళకి అర్థమయ్యే విధంగా మనం చెప్పగలిగేటువంటి స్థితిలో మనం ఉండాలి. సో అడ్మినిస్ట్రేషన్ అనేది వాళ్ళకి చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి విధంగా మనం మలుచుకోవాలి. ఓకే, సో రీసెంట్లీ మున్నార్ డిక్లరేషన్ అనేది జరిగిందమ్మా. సో మున్నార్ డిక్లరేషన్ ఏం చెప్పారు, సో బయోస్పియర్ రిజర్వ్స్ అనేవి కెన్ బీ కార్డ్ అవుట్ బై ద డిజర్ట్. ఓకే, డిజర్ట్ నుంచి మనం కార్వ్ చేసుకోవచ్చు, గ్యాంగటిక్ ప్లేన్ నుంచి కూడా మనం కార్వ్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ దే షుడ్ బి ఇంప్లిమెంటెడ్ ఇన్ ద కంట్రీ. సో బయోస్పియర్ బయోజోగ్రఫిక్ జోన్స్ అనేవి ఉన్నాయి ఇండియాలో. సో ఆ యొక్క బయోజోగ్రఫిక్ జోన్స్ అనేవి కూడా వాటిని కూడా బయోస్పియర్ రిజర్వ్స్ కింద మార్చేటువంటి అవకాశాన్ని మీరు ఆలోచించాలనేటువంటి డిక్లరేషన్ ఎక్కడ తీసుకున్నామో మున్నార్ డిక్లరేషన్ మనం తీసుకున్నారు. సో ఈ యొక్క బయోస్పియర్ యొక్క మెయిన్ కాన్సెప్ట్ అండ్ మెయిన్ గోల్ ఏంటమ్మా, సస్టైనబుల్ డెవలప్మెంట్ అనమాట. సో సస్టైనబుల్ డెవలప్మెంట్ అనే దాన్ని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. సో ఎవరైతే హ్యూమన్ ప్రజెన్స్ ఉంటుందో ఆ ప్రాంతాలను వెకేట్ చేయకుండా సో వాళ్ళకి ఎడ్యుకేట్ చేస్తూ సస్టైనబుల్గా ఎలా యూస్ చేసుకోవాలి, ఫారెస్ట్ రిసోర్స్ని ఎంతవరకు మనం జాగ్రత్తగా వాడాలనేటువంటి విషయాన్ని కూడా వాళ్ళకి తెలపాల్సినటువంటి అవసరం ఉంది. సో గవర్నమెంట్ షుడ్ బి రెస్పాన్సిబుల్ ఫర్ టేకింగ్ ఆల్ దిస్ ప్రికాషన్స్. ఓకే, అదేవిధంగా మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం ఏంటంటే బయోస్పియర్ రిసర్వ్స్లో ఇన్వేజివ్ స్పీషీస్ అనమాట. ఓకే, సో ఇన్వేజివ్ ఏలియన్ స్పీషీస్ అంటే ఏంటమ్మా, ఎగ్జోటిక్ స్పీషీస్ అంటే ఏంటి, సో ఇక్కడ నాన్ నేటివ్ స్పీషీస్ అనేవి ఏమవుతున్నాయి, విపరీతంగా మనకి బయోస్పియర్స్లో గ్రో అవుతున్నాయి. సో వాటి వల్ల ఏమవుతుందమ్మా, సో బయోస్పియర్ రిజర్వ్స్ అనేవి సో ప్లాంటేషన్స్ కింద లేదా ఏలియన్ స్పీషీస్ యొక్క హబ్ కింద మారిపోతున్నాయి. సో గవర్నమెంట్ షుడ్ టేక్ ఎ వెరీ వెరీ స్ట్రిక్ట్ యాక్షన్స్ రిగార్డింగ్ ద ఇన్వేజివ్ ఏలియన్ స్పీషీస్ విచ్ ఆర్ ఇన్వేడింగ్ ద బయోస్పియర్ రిజర్వ్స్. ఎగ్జాంపుల్ మనకి నీలగిరి బయోస్పియర్ రిజర్వ్ తీసుకున్నట్టయితే సో మోస్ట్లీ మనకి ప్లాంటేషన్స్ ద్వారా లేదా ఇతర యూకలిప్టస్ ద్వారా ఏమవుతుందమ్మా, ఈ యొక్క ఇన్వేజివ్ ఏలియన్ స్పీసీస్ అనేవి మొత్తం బయోస్పియర్ రిజర్వ్ను ఆక్రమించుకుంటున్నాయి. షోలా ఫారెస్ట్ అంతా కూడా యూకలిప్టస్ ద్వారా నిండిపోతుంది. ఓకే, సో అట్లాంటివి జరగకుండా సో నేచురల్ స్పీసీస్ అంటే ఏంటి, నేటివ్ స్పీసీస్ అనేవి ఇక్కడ థ్రైవ్ అయ్యేటట్టు ఇన్వేజివ్ ఏలియన్ స్పీసీస్ని అడ్డుకట్టే విధంగా మనం గవర్నమెంట్ అనేది చర్యలు తీసుకోవాలి. సో దెన్ ఓన్లీ దే కెన్ ఏబుల్ టు ఎస్టాబ్లిష్ ద సస్టైనబుల్ డెవలప్మెంట్. సో ఆ విధంగా మనం సస్టైనబుల్ డెవలప్మెంట్ని మనం తీసుకురాగలం అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ మాట్లాడుకోవాలి. ఓకే, సో దట్ ఈస్ ద స్టాంచ్ గోల్ ఆఫ్ ద యునెస్కో అండ్ ఆల్సో ద మ్యాన్ అండ్ బయోస్పియర్ ప్రోగ్రామ్. ఓకే, సో దట్ ఈస్ ద వే ఫార్వర్డ్ ఫర్ దిస్ పర్టికులర్ టాపిక్. ఓకే, రైట్. సో ఎ స్మాల్ అనౌన్స్మెంట్ ఫర్ యూ. సో రిగార్డింగ్ ద యూపీఎస్సీ జీరో టు జెనిత్ ప్రోగ్రామ్. సో ఎవరైతే 2024కి ప్రిపేర్ అవ్వదలుచుకున్నారో సో వాళ్ళకు ఒక మంచి అవకాశంగా ఈ యొక్క జీరో టు జెనిత్ ప్రోగ్రామ్ అనేది ఉందమ్మా. సో దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ బ్యూటిఫుల్ ప్రోగ్రామ్ ఫ్రమ్ అవర్ ఇన్స్టిట్యూట్. ఓకే, సో వీఆర్ గివింగ్ ద లైఫ్ టైమ్ యాక్సెస్ టు దిస్ కంటెంట్. ఓకే, సో ఒక్కసారి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే లైఫ్ టైం కూడా మీరు ఓకే సో మా క్లాసెస్లో మీరు కూర్చోవచ్చు. యూ కెన్ లర్న్ ఎట్ ఎనీ టైం. ఓకే, సో మీరు జాబ్ వచ్చిన తర్వాత కూడా మీరు జాబ్ వచ్చిన తర్వాత కూడా మీరు చదువుకునేటువంటి అవకాశం ఈ యొక్క ప్రోగ్రాంలో మనం కల్పిస్తున్నాము. ఓకే, విత్ ఎ ఫీజ్ ఆఫ్ 29,999 రూపీస్. ఓకే, 29,999 రూపాయలు మాత్రమే. అండ్ వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ హైలైట్స్, ఓకే మా కోర్స్ ఎందుకు తీసుకోవాలనుకున్నానంటే బికాజ్ వీఆర్ కవరింగ్ ద కాంప్రహెన్సివ్ కవరేజ్ ఆఫ్ ఎంటైర్ సిలబస్. ఓకే, ఎంటైర్ సిలబస్ని మనం కాంప్రహెన్సివ్గా కవర్ చేస్తున్నాము. ఓకే, సో వీఆర్ ప్రొవైడింగ్ లైవ్ యాజ్ వెల్ యాజ్ ద రికార్డెడ్ సెషన్స్. లైవ్ సెషన్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నాము, అదేవిధంగా రికార్డెడ్ సెషన్స్ అనేవి కూడా మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకే, సో దాంతోపాటు వీఆర్ ప్రొవైడింగ్ ద పీడిఎఫ్ నోట్స్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్. ప్రతి సబ్జెక్ట్కి కూడా మనం పీడిఎఫ్ నోట్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము. ఓకే, అండ్ వీఆర్ ఆల్సో గివింగ్ ప్రిలిమ్స్ యాజ్ వెల్ యాజ్ ద మెయిన్స్ టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్. ఓకే, మన ఇన్స్టిట్యూట్ నుంచి ప్రిలిమ్స్ యాజ్ వెల్ యాజ్ మెయిన్స్ టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్ అనేది కూడా ఇంక్లూడ్ చేయడం జరిగింది ఇన్ ద జీరో టు జెనిత్ ప్రోగ్రామ్. అండ్ వీఆర్ ఆల్సో గివింగ్ స్పెషల్ ఎంఫసిస్ ఆన్ ద కరెంట్ అఫైర్స్. ఓకే, మా ఇన్స్టిట్యూట్ నుంచి ఎవ్రీడే హిందూ కరెంట్ అఫైర్స్ అనేది వస్తుందమ్మా, హిందూ ఎడిటోరియల్ వస్తుంది. అదేవిధంగా వీఆర్ ఆల్సో డూయింగ్ ద ఇంపార్టెంట్ ఈవెంట్స్. ఓకే, ఇంటర్నేషనల్ ఈవెంట్స్ కానీ ఓకే లేదా నేషనల్ ఈవెంట్స్ కానీ వాటి యొక్క కరెంట్ అఫైర్స్ కానీ స్కీమ్స్ కానీ ప్రతిదీ కూడా మనం ఎక్స్ప్లెయిన్ వీడియో కరెంట్ అఫైర్ వీడియో కింద మనం యూట్యూబ్లో ఫ్రీగా ఇస్తున్నాము. సో ప్లీజ్ ట్రై టు గ్రాప్ ద ఆపర్చునిటీ. దాన్ని మీరు ఆ యొక్క ఆపర్చునిటీని గ్రాప్ చేసుకోండి.
ఓకే. సో అదేవిధంగా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వీఆర్ ఆల్సో ప్రొవైడింగ్ ఇన్స్టాల్మెంట్ ఆప్షన్స్. ఓకే. ఎవరైతే సో పీపుల్ హూ ఆర్ నాట్ అఫోర్డబుల్ టు పే అట్ వన్స్, ఒక్కసారి పే చేయలేనటువంటి విద్యార్థులు ఎవరైనా ఉంటే సో దే కెన్ గో ఫర్ ఇన్స్టాల్మెంట్స్. ఓకే. 5 ఇన్స్టాల్మెంట్స్ రూపంలో మీరు ఈ యొక్క 30,000ని పే చేయొచ్చమ్మా. ఓకే. సో ఇఫ్ యూ వాంట్ టు నో ఫర్దర్ డీటెయిల్స్ యూ కెన్ కాంటాక్ట్ టు దిస్ నెంబర్. సో ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఆర్ నేను ఇచ్చాను కదా, సో నా నెంబర్ కూడా మీకు ఇస్తున్నాను. సో 7893271 867. You can contact me. My name is Dr. Karthik. Okay, you can contact me for any kind of queries related to the జీరో టు జెనిత్. ఓకే. సో జీరో టు జెనిత్ ప్రోగ్రామ్లో మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా, ఓకే, లేదా ఇప్పుడు చెప్పినటువంటి కరెంట్ అఫైర్ వీడియోలో మీకు ఏమైనా డౌట్ ఉన్నా కూడా ప్లీజ్ కాంటాక్ట్ మీ వితౌట్ ఎనీ ఫియర్. ఓకే. సో విత్ ఇన్ 24 hours మీ అన్ని క్వైరీస్ కూడా నేను అడ్రస్ చేస్తాను. సో దట్ ఈస్ ఆల్ ఫర్ టుడే. హ్యావ్ ఎ గ్రేట్ డే. సీ ఇన్ ద టుమారో సెషన్. సో థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్. For any kind of queries, you can contact to this number or you can contact me. I am giving my number 7893271 867. You can contact to this number. Okay. And same way, okay, if you like the video, please like it and subscribe our channel for more updates. So నేను అడిగిన వాటికి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అమ్మా. సో దట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్ ఫర్ మీ. ఓకే. సో అదేవిధంగా ఐ విల్ ఆన్సర్ యువర్ కామెంట్ విత్ ఇన్ 24 hours ఆఫ్ టైం. 24 hours ఆఫ్ టైంలో మీ కామెంట్స్ అన్నీ కూడా నేను ఆన్సర్ చేస్తాను. ఓకే. సో దట్స్ ఆల్. హ్యావ్ ఎ గ్రేట్ డే. సీ ఇన్ ద టుమారో సెషన్.